ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఇంట్రాడే చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళు చేసేది వర్కౌట్ అవ్వాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి? పర్టికులర్ గా ఇంట్రాడే చేసే వాళ్ళకి కనుక ఒక సెటప్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఉండవని కాదు, కానీ ఇంట్రాడే ఎంతసేపటికి వాళ్ళు అప్పుడప్పుడు ఇన్కమ్ కోసమే వాళ్ళు జనరేట్ చేసుకునే సోర్స్ అనమాట. ఒక డైలీ కోసమా లేకుంటే ఒక మినిట్స్ కోసమా, ఇంత టైంలో ఇంతవరకు అని చెప్పి ఆ విధంగా చేసుకునేది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇంట్రాడేలోనే ఫిక్స్ అవ్వకుండా మీకంటూ ఒక ప్రాపర్ సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకున్నారు, అది ఏదైనా కావచ్చు, డిమాండ్ అండ్ సప్లైనా లేకంటే మీరు ఎక్కడన్నా వెళ్ళి నేర్చుకున్నదా ఏదైనా కానీ, ఆ జోన్స్లోకి వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వడం అనేది మంచిదన్నమాట. అది మీరు ఒక స్టాక్ అయినా తీసుకోండి, మీరు ఒక స్టాక్స్లో మార్కింగ్ వేసుకుంటారు. ఒక స్టాక్స్లో మీరు మార్కింగ్ వేసుకున్న తర్వాత మీ జోన్లోకి వచ్చిన పాట మనం చాలా దాంట్లో ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఒక స్టాకే తీసుకున్నారు మీరు. ఒక స్టాక్ తీసుకున్న తర్వాత దానికి వచ్చి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐటీ సెక్టారే తీసుకోండి, ఇన్ఫోసిస్ లేకంటే విప్రోను టీసీఎస్ ఏదో ఒకటి ఒక స్టాక్ అనేది మనం బై చేయాలా ఆప్షన్స్లో కానీ లేదంటే వేరే విధంగా చేయాలా అనుకున్నప్పుడు దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఆ స్టాక్ అనేది మీకు ర్యాలీలో ఉండొచ్చు, కానీ మీకు ఇక్కడ సెక్టార్ అనేది మూమెంటంలో ఉండదన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఏమవుతుందంటే సెక్టార్ మూమెంట్లో కానీ లేకుండా ఉంటే మీకు స్టాక్ అనేది ర్యాలీ అవ్వదు. అలాంటప్పుడు మనకు ఆబ్వియస్లీ మనకు లాస్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ విధంగా కాకుండా ఉండాలంటే మీరు సింగిల్ హ్యాండ్ కానీ డబుల్ హ్యాండ్ స్ట్రాటజీస్ అని చెప్పి ఉంటాయి. అవి బిల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకంటూ ప్రాపర్ రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ అవుతుంది. దాంట్లో పర్టికులర్గా ఇంత కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుంది, లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది, ట్రయాంగిల్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్ స్ట్రాటజీస్ అండి. వీటిలో మనం డిపెండ్ అయ్యి చేసుకుంటాం. ఏది మన వ్యూ మనకి కొంచెం ఏదో డౌట్ ఉన్నప్పుడు అనమాట. ఇప్పుడు సెక్టార్ మనకు బుల్లిష్ లో లేదు, కానీ ఇక్కడ మన స్టాక్ అనేది బుల్లిష్ లో ఉంది. ఓకే, సెక్టారు రెండు బుల్లిష్ లో కన్నా ఉంటే మనకు 100% మనం గన్ షాట్ అనమాట, దాంట్లో ఎటువంటి డౌట్ అంటూ ఉండదన్నమాట. ఆ విధంగా లేనప్పుడు మనకంటూ ఒక చిన్న డౌట్ ఉంది అనుకోని ఈ విధంగా మనం బిల్డ్ చేసుకున్నాం అనుకోని దాంట్లో మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉండదు, కానీ మీరు అనుకున్న పర్సంటేజ్ కంటే ఎక్కువే ఉంటుంది, మీరు తీసుకున్న దానికంటే ఎక్కువే ఉంటుంది. అటని చెప్పి ఓవర్గా ఉండదు. లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది, లిమిటెడ్ లాస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ వ్యూ తప్పు అయిపోయింది, అప్పుడు ఏం చేస్తారు, అదే ఇప్పుడు సపోజ్ 10,000 పోయే కాడ మీకు లాస్ వచ్చే కాడ 1000 మీకు లాస్ వచ్చింది అనుకో, మీరు హ్యాపీ. ఆ విధంగా అనేదానికి దానికంటూ ఒక మూమెంటం అనేది ఉంటుంది. ఇంట్రాడే చేసే వాళ్ళని పర్టికులర్ అని కాదనమాట. నా సజెషన్ ఏంటంటే, మీరు ఇంట్రాడే చేసేటప్పటికి వాటికంటూ ఒక పర్టికులర్గా ఇదొకటి ఏదన్నా ఉంది అంటే దానికంటే ముందు కూడా మీ జోన్లోకి ఇప్పుడు సపోజ్ ఇంట్రాడే ఎక్కువ దేని మీద చేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పైన చేస్తూ ఉంటారు, రైట్. కానీ దానికి సంబంధించినట్టు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ తీసుకున్నారనుకోండి, అది బ్యాంకింగ్ సెక్టర్, దాంట్లో ఎన్ని ఉంటాయి, బ్యాంక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హెచ్డిఎఫ్సి హై వెయిటేజ్ ఉంటుంది, యాక్సిస్ ఉంటుంది, ఐసిఐసి ఉంటుంది, ఈ విధంగా అన్ని దాంట్లో కాంబినేషన్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కదాన్ని పట్టుకొని ఇది వెళ్తుందా అంటే అది కుదరని పని. ఈ 2-3 కలుసుకొని హై వెయిటేజ్ ఏది ఉంది దాని మూమెంటం పట్టి మనం ట్రేడ్ అనేది ఇంట్రాడేలో కనుక బిల్డప్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. కాకపోతే ఇంట్రాడే వెళ్ళేటప్పటికి మెంటలీ మీరు స్టెబిలిటీగా ఉండాలా. స్టేబుల్గా కానీ లేకుండా కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని తట్టుకోలేము. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది, స్ట్రాంగ్గా కూడా ఉండాలి, సైకాలజీ అనేది బిల్డప్ అవ్వాలి. అంతవరకు మీరు నా బెస్ట్ సజెషన్ అంటే అంతవరకు మీరు వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఇంట్రాడేకి మీరు స్టాక్స్లో కానీ వీటిలో కానీ ఈక్విటీ కానీ ఫ్యూచర్స్లో కానీ ఇలాంటి వాటిలో మీరు మామూలుగా కానీ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకున్న దాని తర్వాత మీరు ఇంట్రాడేకి నిదానంగా వెళ్ళచ్చు. కానీ దీంట్లో డబ్బులు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంట్రాడేకి వెళ్ళి చేయాలంటే చేయరు, అవసరం కూడా ఉండదు అనమాట. ఎందుకంటే దీంట్లో మీకు టెన్షన్ ఉండదు అన్నమాట. అసలు ఇంట్రాడే స్కాల్పింగ్ అంటేనే మనం డైలీ వేజెస్ లెక్కన అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం
కూలి పనికి వెళ్ళి మనం ఎట్ట సంపాదించుకుంటాము అనే ఒక డైలీ ఎంత అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎంతైనా కావచ్చు, మీ వర్క్ దాని మీద బట్టి మీకు వాళ్ళు వేజెస్ అనే పే చేస్తారు. కానీ ఇక్కడ ఇట్లా ఉండదు. ఇది మీకు రెంటల్ ఇన్కమ్ లెక్కన అనుకోండి. మీరు వన్స్ ఒకటి ఎత్తుకొని వెళ్ళి మీరు ఈ విధంగా చేసినారు అంటే మీకు ఫిక్స్డ్ లెక్కన మీకు ఇంత మీ క్యాపిటల్ పైన ఇంత పర్సంటేజ్ అనేది మీకు బిల్డప్ అవుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మీకు ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఇంట్రాడేలో మీకు అట్లా ఉండదు అనమాట. ఇంట్రాడేలో మీకు చెప్పినా కదా ఇది థీటా అవన్నీ అని చెప్పి టైం డీకే అవన్నీ ఉంటాయన్నమాట. అది మీకు సబ్జెక్ట్ అనేది కొంచెం నాలెడ్జ్ వచ్చినా పాట ఓకే, మనం ఏదో చేసుకున్నాము, మనకు టైం పాస్ కాలేదు లేకపోతే ఇంకొకటి అనుకున్నప్పుడు మీరు అది చేసుకుంటే ఇబ్బంది లేదనమాట. మీరు చెప్పినట్లు ఏంటంటే దీని గురించి కొంచెం అవగాహన కావాలి. ఫస్ట్ అట్ ఏ టైం పెట్టొద్దు, ఫస్ట్ స్టెప్ అట్ ఏ టైం దాని ఇంట్రాడేకి వెళ్ళకుండా ఫస్ట్ మీరు ఈక్విటీ కానీ ఇంకొక దాంట్లో కానీ స్టాక్స్లో కానీ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్స్లో కానీ వాటిలో వర్కౌట్ చేసుకున్న వాటిలో ఏంటంటే మీకు పేషెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాంగ్ టైం హోల్డింగ్ అనమాట. ఇవి లాంగ్ టైం హోల్డింగ్ అయినప్పుడు మీకు లాస్ కూడా ఉంటుంది, లాస్ కూడా చూపించదని నేను అనడం లేదు. కానీ ఓకే ఇంకా మనకు టైం ఇంకా ఉంది కదా అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేసుకుంటారు. అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. దాని విధంగా మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు బాగా పెరిగినప్పుడు ఓకే రైట్ ఇంక ఇబ్బంది అయితే ఉండదు అనమాట. అదే మీరు ఇంట్రాడే కన్నా స్కాల్పింగ్ కన్నా తీసుకున్నారు అనుకోండి, దాంట్లో హెవీ లాస్ ఉంటుంది, హెవీ ప్రాఫిట్ ఉంటుంది. ఆ రెండు మనం లాస్లోకి వెళ్ళినా కానీ మనం రిస్క్ రివార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఇంతవరకు లాస్ అనేది మనం భరించగలుగుతామా అనుకున్నప్పుడే మనం ఓకే చేసుకోవాలి. లేదు అనుకున్నాం అనుకో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి మన మెంటల్గా మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం అనమాట. ఆ విధంగా కాకుండా నా బెస్ట్ సజెషన్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇంట్రాడే కంటే కూడా ఈక్విటీ కానీ ఫ్యూచర్స్ కానీ వాటిలో చేసుకుంటూ మీకు ఒక సైకాలజీ అంటూ బిల్డప్ చేసుకున్న తర్వాత ఇంట్రాడే ఒకవేళ చేయాలనుకుంటే చేయండి, తప్పేం లేదు. దాంట్లో డబ్బులు రావా అని అనడం లేదు, ఖచ్చితంగా దాంట్లో కూడా వస్తుంది. కానీ మెంటల్గా మనకు ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక్కటేసారి అందులో దూకితే కష్టమే అంటున్నారు. అంటే ఇప్పుడు లాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇట్లా డైరెక్ట్ స్టెప్ అంతే కదా. ఇప్పుడు బిగినర్స్ ఉంటారు. సపోజ్ బిగినర్ మీరే ఉన్నారు, మీరే యూట్యూబ్లో నేను చూసినారు ఆ వీడియోస్ ఈ వీడియోస్ అంటారు. మీరేమనుకుంటారు, అరే వాళ్ళు ఎంత ప్రాఫిట్ చూపిస్తున్నారు అని చెప్పి మీరు అదేదో అరాకొరా నాలెడ్జ్తో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఆ వీడియోని చూసి అదే నాలెడ్జ్ అని ఓఎంఐ ఎంత వస్తుందని వాళ్ళు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు మొత్తం చెప్పరు కదా. మీకు మొత్తం కంటెంట్ ఎవరైనా కానీ ఎందుకు చెప్తారు? ఫ్రీగా అయితే ఎవడు ఇది వీళ్ళు మేము ఫ్రీగా తెచ్చుకున్నామంటే మాకు ఫ్రీగా ఎవరెవరు అది ఎక్కడ ఫ్రీగా వచ్చేదానికి ఒకవేళ ఫ్రీగా మీరు ఇచ్చినా కానీ దానికి వాల్యూ ఉండదు అనమాట. వాడేదో చెప్తున్నాడు, వాడికి ఏదో టైం పాస్ అయ్యేదానికి వచ్చి చెప్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన హ్యూమన్ సైకాలజీ అదనమాట. ఏదన్నా మనకు ఫ్రీగా దొరుకుతుంది అంటే కన్నా వాడాడో తీసుకొని వచ్చి ఇస్తున్నాడు అన్నట్టే ఆలోచన చేస్తారు, అంతే తప్ప ఇంక వేరేదైతే ఏం లేదు. కానీ బిగినర్స్ అనేవాళ్ళు అవి చూసి ఇవి చూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళి కన్నా ట్రేడ్ కన్నా చేసినారు అనుకోండి ఖచ్చితంగా లాసే వస్తుంది. మీకు రావచ్చు ఫస్ట్ ఒక 2-3 ట్రేడ్లో మీకు లాభమే వస్తుంది. అది ఎవరికో కొంతమందికే ఉండొచ్చు, అందరికీ వస్తుందన్న గ్యారంటీ అయితే అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు. అది పోయినప్పటి నుంచి మళ్ళీ మెంటల్ టెన్షన్ అనేది ఒకటి, అరే ఎందుకు చేసినాను ఏంది అని చెప్పి. దానికంటే ముందు ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడైనా సరే ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్న తర్వాత స్కాల్పింగ్ చేయండి, ఇంట్రాడే చేయండి, ఏదైనా చేయండి. దీంట్లో మీరు మెంటర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్లో ఎవరు మిమ్మల్ని ఇంట్రాడే స్కాల్పింగ్ ఎంకరేజ్ చేయరు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.